మూసీ గట్టు మీద పొలిటికల్ సిగపట్లివి తెలంగాణ రాజకీయాన్ని చలికాలంలో కూడా మరింత వేడెక్కించేస్తున్నాయి. మూసీ మీద ఒకవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్, ఇలా సరికొత్త వార్ నడుస్తోంది. ఈ వార్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది. బీజేపీ నేతలు ఇవాళ బస్తీ అంటూ కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి, మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా. మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి, మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సీఎం రేవంత్ సవాల్ ని స్వీకరించారు కిషన్ రెడ్డి. ఈ రోజు రాత్రి మూసీ పేదల నివాస ప్రాంతానికి కిషన్ రెడ్డి వెళ్లబోతున్నారు. మూసీలోని 20 ప్రాంతాల్లో బీజేపీ నేతలంతా ఈ రాత్రికి బస చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లోనే ఉండబోతున్నారు ఈ నేతలు. మూసీ దగ్గర నిద్రపోవాలని ఇటీవల సీఎం సవాల్ విసిరారు. సీఎం సవాల్ ని స్వీకరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే బుల్డోజర్లతో తొక్కిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దానికి కౌంటర్ ఇచ్చారు. బుల్డోజర్లు వస్తే చావడానికైనా సిద్ధమన్నారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కమెంట్స్ ని డైలాగ్ వార్ లో ఒకసారి చూద్దాం.